నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే అవినాష్ రెడ్డి పిఏ ఉన్నారో రఘువీరారెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆల్రెడీ కస్టడీలో ఉన్నటువంటి వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు మళ్ళీ విచారణకు కోరినట్టు తెలుస్తోంది. ఆ విచారణలో ఆయన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు అంటున్నారు. మరి వర్ర రవీంద్రారెడ్డి ఎవరి పేర్లు బయటపెట్టారు, మరి ఆ తర్వాత అరెస్టులో పర్వం మళ్ళీ కొనసాగే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసు అయితే కొంచెం రోజు రోజుకి క్యూరియాసిటీని పెంచుతోంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి పిఏని అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఆయన ఏం చెప్తాడు ఆయన విచారణలో, మరి ఆ తర్వాత నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుందా అనుకున్న టైంలో ఇటు మళ్ళీ వర్ర రవీంద్రారెడ్డిని విచారణకు మళ్ళీ కోరారు. సో ఆయన ఒక కీలక వ్యక్తి పేరు చెప్పాడు. వాళ్ళు పెట్టడం ద్వారానే మేము అంటే వాళ్ళు ఆదేశించడం ద్వారానే మేము పెట్టామని అంటున్నారు. సో ఆ కీలక వ్యక్తి ఎవరంటారు? అండ్ మరి ఈ అరెస్టులు మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడైతే విచారణలో ఉన్న అంటే ఇప్పుడు కడప జైల్లో ఉన్న వర్ర రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిన్న పులివెందుల్లో అతన్ని విచారించడం జరిగిందండి. ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ నాయుడు, తర్వాత డిఎస్పీ మురళీధర్ నాయక్, వీళ్ళిద్దరూ విచారించారు. పొద్దున 9 నుంచి సాయంకాలం 4 గంటల వరకు. ముఖ్యంగా ఇప్పుడు ఈ విచారణలో తేలింది ఏంటంటే బాలకృష్ణ గారి మీద, తర్వాత వంగలపూడి అనిత గారి మీద గతంలో, తర్వాత ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీద నేను పోస్టులు పెట్టింది నిజమే అని ఒప్పుకున్నాడు. అయితే తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే కొన్ని విషయాల్లో అంటే చాలా ఆయన మొత్తం ఆయన డేటా అంతా తీసుకుని కాల్ డేటా కావచ్చు ప్రతి ఒక్కటి వీళ్ళు విచారించడం జరిగింది. విచారణలో ఆయన చాలా వాటికి సమాధానాలు దాటవేశాడు. కొన్నింటికి నాకు తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు కూడా ఇచ్చాడు ఆయన. తర్వాత షర్మిల మీద, తర్వాత సునీత మీద, విజయలక్ష్మి గారి మీద పెట్టిన పోస్టులు మాత్రం బూత్ పోస్టులు నేనే పెట్టాను అని ఒప్పుకున్నాడు. అయితే ఎవరు పెట్టించారు నీ చేత అంటే ఇతను అది ఆ పోస్టులు పెట్టిన వెంటనే అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఆ విషయంలో అతను మౌనంగా ఉన్నాడు. అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది అక్కడ కాల్ లిస్ట్. అయితే పైన ఇందాక చెప్పుకున్న ఆ 3 ఏవైతే ఉన్నాయో పోస్టులు, బాలకృష్ణ గారు, అనిత అండ్ దెన్ మందకృష్ణ మాదిగ, అవి సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే చేశానంటున్నాడు. వర్ర రవీంద్రారెడ్డి ఒప్పుకున్నాడు. ఈ 3 మాత్రం ఒప్పుకున్నాడు. ఇది మాత్రం మౌనంగా ఉన్నాడు. అంటే అవినాష్ రెడ్డి పేరు చెప్పలేదు. అంటే అవినాష్ రెడ్డి చేయించాడంటే వెనకాల భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉంటారు కదా. ఇప్పుడు ఎంత బాధాకరమైన అంశం అంటేనండి, అసలు కన్న తల్లి మీద ఒక కొడుకు కోడలు ఇంకో కొడుకు వరుస అయిన వాడు చెప్పగా ఇలా పోస్టులు పెట్టిస్తారా? విజయలక్ష్మి గారు అసలు ఎలా కొడుకు దగ్గర ఇప్పుడు ఉన్నారు? నిజంగా ఇది ఆలోచించాల్సిన అంశమా కాదా? ఎంత అసలు ఇది తలుచుకుంటే కూడా ఒక బాధగా, ఒక జుగుప్సగా, ఎంత ఇదిగా ఉందండి ఇది. అసలు తల్లి మీద ఇట్లా పోస్టులు పెట్టిన కొడుకుతోటి ఒక తల్లి మళ్ళా ఎలా ఉంది, ఇంట్లోంచి బయటకు వచ్చేసి మళ్ళా వెళ్ళి వాళ్ళతో ఉండడం అనేది ఏ రకంగా చేయగలుగుతుంది ఆవిడ? సొంత చెల్లెల మీద అంత అసభ్యంగా పోస్టులు పెట్టించిన అన్నగారు ఎక్కడైనా ప్రపంచంలో ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి రాగలుగుతున్నాడు? ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి వాడిని మేము నాయకుడిగా ఎన్నుకున్నామా గతంలో? ఇతను అసలు రాజకీయ నాయకుడిగా పనికొస్తాడా రాడా? ఇతను అసలు మళ్ళా ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా? అసలు మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిపించకూడదు వాళ్ళు గట్టిగా అనుకుని. ఎందుకంటేనండి ఒక నీతి నియమాలు లేనివాడు ఒక సొంత కుటుంబం మీదే ఇంత ఏహ్యంగా, ఇంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టించేవాడు అంటే మానసికంగా ఎంత దిగజారిపోయి ఉంటాడు. అసలు విలువలే లేవు కదా. ఆయన విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వాడుతూ ఉంటే ఇప్పుడు తలుచుకుంటే మనకి ఎంత కంపరంగా ఉందంటే ఈయన మాట్లాడటం పదాలు సొంత తల్లి చెల్లెళ్ళ మీద ఇట్లా పోస్టులు పెట్టి. ఇంకోటి మేడం, అంటే ఎవరైతే పోస్టులు పెట్టమన్నారో వాళ్ళు
వాళ్ళకేమో ముందస్తు బెయిల్స్ వస్తున్నాయి, వాళ్ళు బయట తిరుగుతున్న పరిస్థితి. ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళేమో ఇప్పుడు కేసులు ఎదుర్కొని జైల్లో ఉంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా అప్పుడు దానికి చైర్మన్గా వ్యవహరించి బాధ్యతలన్నీ తీసుకొని వ్యవహారాలన్నీ నడిపించింది భార్గవ్ రెడ్డి అన్న విషయం అందరికీ తెలుసు. అండ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు కూడా ఆయన పేరు బయట పెడుతూ ఉన్నారు. అయినా ఇప్పటి వరకు కూడా కోర్టు ఆయనకి బెయిల్ రద్దు చేయట్లేదు, ఆయన బయట తిరుగుతూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితులన్నింటినీ? అండ్ ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఆయన పిఏ పంపిస్తే చేశానని కూడా చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇది ఎవరి వైఫల్యం అంటారు? మరి ఇవన్నీ ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎవరి వైఫల్యం అంటే న్యాయస్థానాలు అలా ఉన్నాయి, మనం ఏం మాట్లాడలేము. రెండోది, ఇంకా పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి నందిగం సురేష్ని కలిశాడు, కానీ కలిసిన పర్పస్ అది కాదు. అసలు ఆ వంకన వెళ్ళి విజయపాల్కి సందేశం ఇచ్చి వచ్చాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు నా పేరు అంటే ముఖ్యమైన వాళ్ళ పేర్లు బయట పెట్టకని. అందుకని వీళ్ళు ఇలా మేనేజ్ చేసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ మనం ఏం చెప్పుకోవాలంటే, వీళ్ళ కుటుంబాలను బెదిరిస్తున్నారా అంటే, వీళ్ళు అరెస్ట్ అయ్యాక ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే విజయపాల్ కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళని బెదిరిస్తున్నారా? మీరు నోరు విప్పితే మీ కుటుంబాలని మేము ఇది చేస్తాము, వాళ్ళ ప్రాణాలు తీస్తామనో వాళ్ళని ఇబ్బంది పెడతామనో ఏమైనా చెప్తున్నారా? ఇది పోలీసులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేర్లు చెప్పడానికి జంకుతున్నారు కదండి. ఇవాళ అవినాష్ రెడ్డి పేరు చెప్పడానికి వర్రా రవీందర్ రెడ్డి భయపడ్డాడు కదా. వాళ్ళ ముగ్గురు మీద నేను పోస్టులు పెట్టాను, కానీ ఈ పోస్టులు ఎవరు పెట్టారో చెప్పరంటున్నాడు కదా. ఎవరు చెప్పారు అన్నది అవినాష్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడుతున్నాడంటే ఖచ్చితంగా ఇందులో ఏముంది? వాళ్ళు వెనకాల ఏదో వీళ్ళని బెదిరిస్తున్నారని అర్థమవుతుంది మనకి. ఏది ఏమైనా ఇప్పుడైతే విచారణ ముగిసిందండి, మళ్ళా వీళ్ళు కస్టడీ కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఒక పక్క ఇటు షర్మిల గారు క్లియర్గా చెప్తున్నారు, నా పైన అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించాడు అని ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళు విచారణకు హాజరవ్వాలి అని కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళేమో పెద్ద హీరోల్లాగా వాళ్ళ వెనక మనుషులు వేసుకొని వచ్చి విచారణకు సహకరించకపోవడం పరిస్థితులు మనం చూస్తున్నాం. సో రాఘవరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. అతన్ని కూడా మరి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఉన్న వివరాలు వెల్లడిస్తే మరి అవినాష్ రెడ్డి దగ్గరికి ఈ కేసు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? అండ్ ఇప్పటికే సజ్జల గారి పేరు కూడా వినిపించింది కాబట్టి మరి ఈ కేసులో ఆయన ఏం చేసే అవకాశం ఉంది? మళ్ళీ ముందస్తు బెయిల్స్కి వెళ్తారంటారా? ఈ కేసు అసలు ఏ కొలిక్కి ఏ మలుపు తిరిగే అవకాశం ఉంటుందంటారు? ఏమండి, ఏదో అవి జరిగినప్పుడు కదా, ఈ ఫుల్ బట్టలు అంటాం చూడండి, అట్లాగా అది జరిగినప్పుడు ఆలోచించాలి. అంత తొందరగా వాళ్ళు చెప్పేసి అంత తొందరగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతే ఇంకా వాళ్ళ గొప్పతనం ఏముంది వైసీపీ వాళ్ళది? వాళ్ళు అలా కాకుండా చూసుకోవడంలోనే వాళ్ళు దిట్టలు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏంటి మనకేం తెలియదు. మీరు అన్నట్టుగా వీళ్ళన్నీ ముందు యాంటిసిపేటరీ బెయిల్స్ పెట్టుకుని కూర్చుంటారు ప్రతిదానికి. పైగా చంద్రబాబు నాయుడిని తిట్టేవాళ్ళు వాళ్ళు, ఈయన ముందు కోర్టుకు వెళ్ళిపోతాడని. కానీ అసలు బెయిల్స్ తెచ్చుకునేది ఇప్పుడు వైసీపీ వాళ్ళే చెప్పాలంటే. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు ముందు అలా వెళ్ళలేదు. వాళ్ళు అన్నీ ఎదుర్కొన్నారు. వాళ్ళు దొంగ కేసులు పెట్టినా కూడా 53 రోజులు ఆయన జైల్లో ఉండి రావాల్సి వచ్చింది. కనీసం ఎందుకు అరెస్ట్ చేశారో ఈ రోజు వరకు తెలియదు కదా ఎవరికి. కాబట్టి ఇది టీడీపీ ఇలా ఉంటే వైసీపీ వాళ్ళు అలా ఉంటారు అంతే. ఈ కేసులు అయితే కొలిక్కి రావు. ఇప్పుడు ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు అవినాష్ రెడ్డి పేరు చెప్పినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.